దావీదు కుటుంబాన్ని ఎంతగా హెచ్చించాడునంటే అంతగా హెచ్చించాడు. ఒకప్పుడు విలువ లేని కుటుంబం. ఈరోజు చాలామంది అంటారు ఆ ఊళ్ళో ఆ కుటుంబం చాలా గొప్పదిరా, విలువైనదిరా అని. విలువ లేని కుటుంబాలు కొన్ని ఉంటాయి, విలువ కలిగిన కుటుంబాలు గ్రామాల్లో ఉంటాయి. కొంతమంది పేర్లు ఎత్తే వాళ్ళు పెద్దవాళ్ళు రా, పెద్ద కుటుంబం రా, వాళ్ళ పేరు పెద్దదిరా, ఆస్తి పెద్దదిరా, వాళ్ళు ఉన్నతమైన వారురా అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. నేనంటా దేవుని సేవకునిగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవటం కాదు, కానీ మన కుటుంబాల గురించి రాబో కాలములో వారు హెచ్చించబడిన కుటుంబాలను చెప్పుకుందరుగాక. చెప్పండి గట్టిగా. ఎంతకాలం స్వల్పమైన కుటుంబాలుగా ఉంటారు, అల్పమైన కుటుంబాలుగా ఉంటారు. నిజమే కదా. ఎంతకాలం ఎన్నిక లేని కుటుంబాలుగా ఉంటారు. కొన్ని కుటుంబాలు చూస్తే చాలామందికి చాలా చునకన, చాలామందికి చాలా అల్పమైన స్వభావం. వాళ్ళేనా అంటారు. ఒక చిన్న తలంపు లేదు. సమాజంలో మన కుటుంబాల గురించి ఒకరోజు చెప్పుకుంటారు. ఏమన్నా తెలుసా? వారు ఉన్నతమైన వారు. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దావీదు గురించి మనకు తెలుసు. అతని చావును కోరుకున్న వారు ఉన్నారు, అతన్ని ద్వేషించిన వారు ఉన్నారు, అసలు ఈ భూలోకంలో వారు అతను లేకుండా ఉండాలని చూచిన వారు ఉన్నారు. ఇంత చేసినా నా దేవుడు దావీదుని, తన కుటుంబాన్ని హెచ్చించాడు. నీవు నన్ను ఇంతగా హెచ్చించావు, నా కుటుంబాన్ని హెచ్చించావంటున్నాడు. మనము స్వల్పమైన వారము కాము, స్వల్పమైన కుటుంబాలు కావు, ఒక ఘనమైన కుటుంబాలుగా ప్రభు మనల్ని మార్చబోతున్నాడు. ఈ మాట మనందరి పట్ల ప్రభు నెరవేర్చబోతున్నాడు. మీరు విశ్వసించి వెళ్ళండి. మన కుటుంబాలను ప్రభు పైకి హెచ్చించునుగాక. హల్లెలూయా. చాలా అల్పమైన స్థితి దైవజనుని కుటుంబం. ప్రారంభ దినాల్లో తినడానికి సరైన తిండి ఉండేది కాదు. గింజలు ఉప్పు వేసుకోవడానికి కూడా స్తోమత లేని స్థితి. సేవ కొరకు వచ్చి విశ్వాసాన్ని కాపాడుకుంటూ సమాజంలో కూడా అంత ఎన్నిక లేని స్థితి. అటువంటి పరిస్థితుల్లో దైవజనులకి కలిగిన పరిస్థితి అంటే అందరిలో కలిసేవారు కాదు, చాలా దూరంగా ఉండేవారు. చాలా దూరంగా బంధువుల దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, వెళ్ళేవారు కాదు. ఆ మండలంలో సేవకుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు, దూరంగా ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే నా కుటుంబం అల్పమైన కుటుంబం, నాకేమీ చేత కాదు, నాకేమీ తెలియదు, నాకు వచ్చిన దాని వరకు నేను చేసుకుంటూ వెళుతున్నానని చాలా అల్పమైన కుటుంబం. కానీ అదే కుటుంబాన్ని ఈరోజు ఆ మండలంలో ఒక ఉన్నతమైన స్థితిలో ప్రభు నిలబెట్టాడు. చెప్పండి గట్టిగా. వేల మంది కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చాడు. నిజమే, దైవజనుడు కుటుంబాన్ని హెచ్చించినట్లుగా నీ కుటుంబాన్ని హెచ్చించగలడు. ఈరోజు ఈ మాట వింటున్న నీ జీవితంలో కూడా ఈ మాట నీ కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చునుగాక.